హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ డెవలప్మెంట్ కు వేగు చుక్కగా నిలుస్తూ వస్తోంది క్రెడై హైదరాబాద్. హైదరాబాద్ సిటీలో ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో 3 ప్రాపర్టీ షోలు నిర్వహించి వాటిని గ్రాండ్ సక్సెస్ చేసింది. వెస్ట్, నార్త్, ఈస్ట్ జోన్ ప్రాపర్టీలతో వరుసగా కండక్ట్ చేసిన 3 ప్రాపర్టీ షోలకు భారీగా విజిటర్లు రావడం, భారీగా బుకింగ్స్ నమోదవడంతో రియాలిటీ రంగానికి నయా జోష్ వచ్చేసింది. అతి తక్కువ టైంలో అత్యంత గ్రాండ్ గా వీటిని కండక్ట్ చేయడం క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్లానింగ్ కు అద్దం పడుతుంది. తాము నిర్వహించిన 3 ప్రాపర్టీ షోలను విజయవంతం చేసిన కస్టమర్లు, రియల్టర్లు, డెవలపర్లకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. క్రెడై హైదరాబాద్ నిర్వహించిన 3 ప్రాపర్టీ షోస్ కూడా చాలా విజయవంతంగా ముగిశాయని చెప్పొచ్చు. మా ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ నిర్మాణ రంగం ఎలా ఉంది అనేది తెలియజెప్పే విధంగా చేసిన ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఒక కస్టమర్ బేస్కి రీచ్ అయ్యి హైదరాబాద్ లోపల కూడా ఇంకా ఇల్లు కొనాలి అనే దాని మీద కూడా ఏ రకంగా అందరి లోపల తపన ఉంది అనేది చూపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దెర్ వాజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్. మేము హైటెక్స్ లోపల నిర్వహించింది కానివ్వండి, కొంపల్లిలో కానివ్వండి, ఈస్టర్న్ హైదరాబాద్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్టిసిపెంట్ అందరికీ కూడా వచ్చిన లీడ్స్ కానీ, తర్వాత ఎవరైతే ఫ్లాట్ బుకింగ్ ఫైనల్ చేసుకున్నారో ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రము ద కాన్సెప్ట్ ఆఫ్ వై వి ఆర్గనైజ్ ద ప్రాపర్టీ షో అనే దాని మీద మాత్రం క్రెడై హైదరాబాద్ చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు ముఖ్యంగా మీ అందరు కూడా చెప్పాల్సింది, హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా కూడా ముందుకు వెళ్లే దిశ లోపల ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న కొత్త ఇనిషియేటివ్స్ తో పాటు కానీ నెట్ జీరో సిటీ అని అయితేమి, మెట్రో ఎక్స్పాన్షన్ అయితేమి, మూసి ప్రక్షాళన అయితేమి, మొన్నటి బడ్జెట్ లోపల హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేసిన 10,000 కోట్ల అలాట్మెంట్ అయితేమి, అంటే రాబోయే రోజుల లోపల హైదరాబాద్ ఓవరాల్ గా సమగ్రంగా మార్చే విధంగా గవర్నమెంట్ తీసుకునే విప్లవాత్మక నిర్ణయాలు ఇంకా కూడా హెల్ప్ చేస్తాయని మేమందరం అనుకుంటున్నాము. ఈస్టర్న్ ప్రాపర్టీ షోకి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈస్టర్న్ హైదరాబాద్ ని కూడా ఎలా డెవలప్ చేయాలా, ఆ డెవలప్మెంట్ చేసే దిశ లోపల కొత్తగా ఐటీ హబ్ ని, సాఫ్ట్వేర్ పార్క్ ని కూడా ఈస్టర్న్ హైదరాబాద్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఈవెన్ 5 స్టార్ హోటల్స్ కానీ, ఒక కన్వెన్షన్ సెంటర్ దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కొత్త అనౌన్స్మెంట్ చేస్తామని అన్నారు. సో ఇవన్నిటి కూడా ఏంటంటే ఓవరాల్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ కి రకరకాలుగా ఏ దిశ లోపల ఎదుగుదలకి అవకాశం ఉంది, ఏ దిశ లోపల ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద కూడా గవర్నమెంట్ సమగ్రంగా ఆలోచిస్తుందని మనందరికీ కూడా తెలిసిపోతుంది. మేము కూడా క్రెడై హైదరాబాద్ తరఫున ఒక లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము అడగడం జరిగింది. దానికి కూడా గవర్నమెంట్ వైపు నుంచి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే ప్రాపర్టీ షో ద్వారా క్రెడై హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఒక కొత్త ఉత్తేజం ఇచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా గవర్నమెంట్ తీసుకున్న కొత్త ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా మాకు ముందు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పొచ్చు. రాబోయే రోజుల లోపల మళ్ళీ కొత్త కార్యక్రమాలతోటి మీ అందరికి ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.